వన్ క్యాండిడేట్ మల్టిపుల్ కాన్స్టిట్యుయెన్సీస్. సో 1996 కంటే ముందు ఒక క్యాండిడేట్ 2 కంటే ఎక్కువ కాన్స్టిట్యుయెన్సీస్లో పోటీ చేసే రైట్ అనేది ఉంటుండే. కానీ 1996లో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 కింద కొన్ని అమెండ్మెంట్స్ చేసిరనమాట. ఆ అమెండ్మెంట్స్ ప్రకారం ఒక క్యాండిడేట్ 2 కాన్స్టిట్యుయెన్సీస్ కంటే ఎక్కువ కాన్స్టిట్యుయెన్సీస్లో పోటీ చేయడానికి వీలు లేదు. అండ్ నెక్స్ట్, ఒకవేళ ఆ పర్సన్ పోటీ చేసిన 2 కాన్స్టిట్యుయెన్సీస్లో గెలిస్తే ఒక్కటే సీట్ని మాత్రమే చూస్ చేసుకోవాలి, వేరే కాన్స్టిట్యుయెన్సీ సీట్ అనేది వెకేట్ చేయాలి. సో అట్లా వెకేట్ చేసిన సీట్ పైన బై ఎలక్షన్స్ అనేవి మళ్ళీ జరుగుతాయి. సో అదనమాట. సో ఈ బై ఎలక్షన్స్ కాన్సెప్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 కింద సెక్షన్ 70లో చెప్పినారు. అండ్ 2 కాన్స్టిట్యుయెన్సీస్లో మాత్రమే కంటెస్ట్ చేయాలి అనేసి సబ్సెక్షన్ 33 clause 7 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951లో చెప్పారు.